యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 6వ వచనం చదువుతుండగా ప్రభు అక్కడంటాడు, మీ హృదయములో కలవరపడనీకండి. వ్యాధుల వల్ల, సమస్యల వల్ల, ఎదురయ్యే శ్రమల వల్ల జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాంటప్పుడు శ్రమ, కష్టము, బాధ వచ్చినప్పుడు మనిషి కలవరపడతాడు. ప్రపంచంలో జరిగేటువంటి భయంకరమైన పరిస్థితులను చూసి కలవరానికి గురి కావద్దు, కలవరాన్ని మీలోకి రానివ్వద్దు. డు నాట్ ట్రబుల్ యువర్ హార్ట్, మీ హృదయాన్ని కలవరపడనీకు అంటాడు దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మనం అంతా ప్రార్థించాలి. దాని కింద వచనం చెప్తుంది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంటే ఏం సిద్ధపరుస్తున్నాడు ప్రభు? స్థలము. నమ్మండి, మన కొరకు పరలోకం అనే స్థలం ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడేదో స్థలం లేదు, ఇక్కడేదో ఇల్లు లేదని కలవరపడద్దు. టైం వచ్చినప్పుడు దేవుడు తన సమయంలో, అనుకూల సమయంలో మీకు ఇల్లు ఇచ్చును గాక, అనుకూల సమయంలో మీకు ఉద్యోగం వచ్చును గాక. మీరు అనుకూల సమయం ప్రార్థిస్తేనే అవన్నీ. అనుకూల సమయం మీద మీరు దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన పర్సనల్ లోన్ తీసుకునే ఆలోచనలో ఉంటే ఒక్క నిమిషం ఆగండి. నిజానికి ఏ బ్యాంక్ కూడా ఆయన తగిన సమయం అందు మీకు ఉద్యోగం, తగిన సమయం అందు మీకు వివాహము, తగిన సమయం అందు మీకు ఆశీర్వాదము, తగిన సమయం అందు మీ అక్కర్లు దేవుడు తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం సురక్షితంగా బతకాలని దేవుని చిత్తం. 18-10 వచనం చదవండి. ది నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్, ద రైచోస్ రన్ ఇంటు ఇట్ అండ్ బీ సేఫ్. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. There is a tower to protect us. మనల్ని కాపాడడానికి బలమైన దుర్గం ఉన్నది. There is a tower to protect all our family members. మన కుటుంబ సభ్యులందరినీ రక్షించేటువంటి గొప్ప బలమైన దుర్గం ఉంది. Which tower is that? ఆ బలమైన దుర్గం ఏమిటి? The tower, the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం అనే బలమైన దుర్గం. Which is the safest tower? ఏది సురక్షితమైనటువంటి ఒక దుర్గము అంటే ఏమిటి? JESUS. యేసు అనే నామమే మనకు సురక్షితమైనటువంటి బలమైన దుర్గము. అపోస్తలు 4:12 అన్ని నామముల కన్నా పైనామం ఈ నామంలో రక్షణ కలదని రాయబడింది. రక్షణ ఒకవైపున నీతిమంతులు అందులో ప్రవేశించి రక్షింపబడతాడని, మరొక వైపున ఈ నామము రక్షించే నామం అని. ఈ పేరును గాబ్రియల్ దూత వచ్చి చెప్పింది. అసలు ఈ పేరు ఎవరిచ్చారు అంటే పరలోకం నుండి దిగి వచ్చింది ఈ పేరు. కన్య అయిన మరియా, అమ్మా నువ్వు కుమారుడు కన్నప్పుడు ఆ కుమారుడికి పేరు పెట్టాలి. ఏం పేరుని అడిగింది. జీసస్, యేసు అని పేరు పెట్టమా. యేసు అనగా రక్షకుడు. ఆయన తన ప్రజల పాపముల నుండి విడిపించి వారిని రక్షిస్తాడు. ప్రజల శాపం నుండి విడిపించి రక్షిస్తాడు. ప్రజలు మొరపెట్టినప్పుడు ఆయన రక్షకుడు అయి ఉన్నాడు. తినుటకు ఆహారము, కట్టుకోవడానికి వస్త్రము, ఉండుటకు ఒక నివాసము, వాడుకోవడానికి వాహనము, ఉద్యోగం చేయడానికి ఒక ఉద్యోగము, సంపాదించడానికి వ్యాపారము. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి లక్షల్లో డబ్బు సంపాదించండి. సరదాగా చేసిన ఉద్యోగం చేయడానికి ఒక ఉద్యోగము, సంపాదించడానికి వ్యాపారము, బిడ్డలను పోషించడానికి కావాల్సిన ఆర్థిక సహాయము, ఇవన్నీ ఉండి ముందు వీటన్నిటికన్నా ముఖ్యంగా భక్తి, ప్రార్థన, విశ్వాసం ఉంటే చాలని వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడా, నువ్వు దేవుణ్ణి సంపాదించుకోకుండా, రక్షణ సంపాదించుకోకుండా, ఆత్మరక్షణ సంపాదించుకోకుండా, పరలోకం పోయే మార్గంలోకి రాకుండా, ఈ భూమి మీదే నువ్వు చనిపోతావని తెలిసిన వందల ఎకరాలు పొందుకొని ఏం చేసుకోవడానికి? గొప్ప గొప్ప ధనవంతులందరూ పెద్ద పెద్ద ప్యాలెస్లు కొనుక్కున్నారు. మీకు తెలుసా విషయం? పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారు, అద్భుతమైన ప్యాలెస్లు కట్టుకున్నారు. కానీ కొంతమంది అయితే ఆ ప్యాలెస్లో ఒక్కరోజు కూడా గడపలేదట. 11 సంవత్సరాలు కష్టపడి కట్టి అది ముగించిన తర్వాత ఒక్కరోజు కూడా అతను అందులోకి వెళ్ళలేకపోయాడు. మరికొంతమంది కట్టుకున్న ప్యాలెస్ నెల రోజులు మాత్రం ఉండగలిగారు. మరికొంతమంది కట్టి అప్పులు పాలైపోయని చెప్పి ఆ ఇంట్లో దిగకుండా వేరే వాళ్ళకి అమ్ముకోవాల్సి వచ్చింది. దేవుని దృష్టిలో ధనవంతులు అవుదాం, దేవుని దృష్టిలో సంపాదిద్దాం. మనుషుల దృష్టిలో బాగా సంపాదించాడు మైకేల్ జాక్సన్. ఏమైపోయాడో మీకు తెలుసు. ఇగో ధనవంతుల పేర్లు ఉన్నాయి చాలా వరుసగా, చాలా సంపాదించారు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇప్పుడు అది బూజు బట్టి పాడైపోయి ఊడ్చేవాళ్ళు లేక అద్భుతమైన ప్యాలెస్, కొన్ని $1 మిలియన్ కట్టినటువంటి ప్యాలెస్ శిథిలావస్థకు చేరి
దుమ్ము ధూళితో నిండిపోయి పాడైపోయి బూత్ బంగ్లాల్లాగా మారిపోయి అందమైన ప్యాలెస్లు కట్టుకొని ఈ మధ్య అందులో మంచి వాళ్ళు ఉండలేదు, సుఖించలేదు. కొందరైతే కొనుక్కొచ్చుకున్న వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. వంట కోసం కొన్న వస్తువులు నేటికి అలా ఉన్నాయి వంటగదిలో. వండుకున్నది లేదు, తిన్నది లేదు. ధరించుకోవడానికి నగలు తెచ్చుకున్నారు, అవన్నీ అలాగే ఉండిపోయాయి. ఇలాంటి ప్యాలెస్లను ఏమైపోయాడు, ఏం అనుభవించాడు? ఆత్మ నరకానికి పోగొట్టుకున్నారు, జీవితాన్ని నరకానికి పోగొట్టున్నారు. కనుక ఎన్నెన్నో నివాసాలు, ఎన్నెన్నో ప్యాలెస్లు ఈ భూమి మీద కట్టుకోవద్దు. కట్టుకో, ఇల్లు కావాలి నీకు, దేవుడికి ఇల్లు ఇచ్చునుగాక. పిల్లలు కుటుంబం మంచిగా ఉండాలి, నీకో నివాసం దయచేయునుగాక. అయితే శాశ్వతంగా ఇక్కడే ఉంటారని మనసు మార్చుకొని దేవుని మీద మనసు తొలగించుకొని శాశ్వతంగా ఇక్కడే ఉంటాను, ఈ భూమి నా శాశ్వతం అనుకుంటే నష్టపోతావు. ఏదో ఒక రోజు అనేది రాబోతుంది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మానవ జీవితం ఎగిరిపోతుంది. గాడిలో నీటి బుడగ వంటిది మానవ జీవితం, త్రాసులో ధూళి వంటిది. ఏ రోజు ఎగిరిపోతావో నీకు తెలియదు. కనుక ఆ సమయం రాకముందే సిద్ధపాటు కలిగి, రక్షణ కలిగి, మారు మనసు పొంది, దేవునితో నడుస్తూ భయభక్తి కలిగి జీవిస్తే దేవుడు అనే గొప్ప దేవుడిని ఆ సంపదగా అనగా దేవుడిచ్చే రక్షణను సంపదగా సంపాదించుకుంటే నువ్వు ఎక్కడున్నా నీకు భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ బ్లెస్ యూ. అందుకే మీ హృదయాలు కలవరపడనీకండి. వ్యాధుల గురించి, తెగుళ్ళ గురించి, భూకంపాల గురించి, సునామీల గురించి, ఇక దేని గురించి మీరు వింటున్నా కలవరపడినవద్దు. నిన్ను కాపాడే దేవుడు నిన్ను విడువాడు, ఎడబాయుడు. ఆయన నిన్ను ఆదరించి బలపరచువాడు. ప్రార్థనలో ఉన్నానా లేదా చెక్ చేసుకోండి, భక్తి కలిగి ఉన్నానా లేదా చెక్ చేసుకోండి. బైబిల్ చదువుతూ క్రొత్త నిబంధనల విషయాలు వాటిని మీ జీవితంలో, అనుదిన జీవితంలో వాటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా బ్రతుకు నామలో నీ ఉండాలి తండ్రి. అన్ని నామముల కన్నా పైనామైన నీ నామం నా ఇంటిలో ఉండాలి, నా కుటుంబంలో ఉండాలి. నీ చిత్తం నేను నెరవేర్చాలనుకుంటున్నాను ప్రభా. ఈ లోకంలో ఎన్నున్నా అవి నా వెంట రావు, నీ కృప నాకు కావాలి అన్నవారు చేతిని పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం. చేతిని పైకెత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, నీ ప్రజలను బాగు చేయవాడు, సమాధానం ఇచ్చేవాడు నాయన. యెహోవా యందు భయభక్తి గలవాడు, దుర్వార్త వినను జడినన్నావు. మీ హృదయాలు కలవరపడనీయమన్నావు. శ్రమ దినమున కృంగినట్లయితే నువ్వు చేతగాని వాడు అవుతున్నావు. ఇప్పుడు కృంగిపోకుండా ప్రార్థించడం నేర్పండి, సమాధానం నిలబెట్టుకోవడం నేర్పండి. గొప్ప సమాధానం దయచేయం నాయన. పరిస్థితులు బాలేనప్పుడు నిజమైన సమాధానం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నీ కృపనిచ్చి బలపరిచి, నీ ప్రజల్లో గొప్ప వెలుగును అనుగ్రహించి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి ఇంటికి సమాధానం దయచేయమని, కలవరంతో ఉన్న వారిలో కలవరం తొలగిపోనుగాక. కలవరం పెట్టే దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని విడిచిపోమని గద్దిస్తూ ఉన్నాను. సమాధానము, నెమ్మది కలుగునుగాక. ప్రాణహాని భయము, ఈ భయాల నుండి విడిపించండి. ధైర్యం ఇవ్వండి, సమాధానం ఇచ్చి బలపరిచి, ఇదిగో నా దేవుడు నన్ను విడివాడు, నన్ను ఎడబాయుడనే విశ్వాసంతో వారు ప్రార్థిస్తుండగా నీ ప్రజలను ఆదుకొని బాగు చేయమని, ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేటకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రార్థించి ఆత్మనిచ్చి మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నిన్ను పూర్ణ హృదయముతో
బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం చదువుకోండి. యెహోషువ గ్రంథం 1:9. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండను. దేవుడు ఈ రోజు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని ఆస్వాదించి బలపరచును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెళ్లి రోజు జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. Deuteronomy chapter 16:15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోను నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానంతో మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి. మా ప్రార్థన. భార్య భర్తకు లోబడాలి, అది దేవుని ఆజ్ఞ. భర్త భార్యని ప్రేమించాలి, అది దేవుని ఆజ్ఞ. ఈ విధంగా ఉండడం వల్ల మీ కుటుంబం కట్టబడుతుంది. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఎన్నో యానివర్సరీలు జరుపుకునే కృప దంపతులను మీకు దేవుడు అనుగ్రహించి ఆదర్శ దంపతులుగా దేవుడు చేయునుగాక. నిన్నటి దినాన వాగ్దానాన్ని 1,00,000 మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. మీతో ఒక మాట, ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 1,00,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి PJ స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.